తన గలం ప్రేక్షకుల మధ్యలో పదిలం, తన పదాలు జలజల పారే జలపదాలు, భాష కాని భాషలు భాషకే కొత్త భాషను నేర్పింది. తెలుగు పుడముపై పుట్టిన వారే తెలుగును కూనీ చేస్తూ ఉంటే కేరళ నుంచి వచ్చి కొత్త భాష అయ్యారు. తెలుగులో ఉన్న అమ్మదనాన్ని, కమ్మదనాన్ని, హాస్యపు విరుపులను అలవోకగా అందంగా తన వ్యాఖ్యాతలో చూపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించి వ్యాఖ్యాతగా మొదటి స్థానాన్ని అందుకున్న, అలా గలగలా మాట్లాడుతూ అంతనే నవ్విస్తూ తాను నవ్వుతూ మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి సుమ కనకాల కంటిదలు పెడితే మనం తట్టుకోగలమా? మరి అలాంటి మన సుమక్క ఎమోషనల్ అవుతూ ఏడ్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయింది. అసలు ఏం జరిగింది, అసలు నిజం ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ సుమక్క ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఫటాఫటా లైక్ కొట్టేయండి. 1975 మార్చి 22న పిఎన్ కుట్టి విమల దంపతులకు కేరళ రాష్ట్రంలో జన్మించారు సావిత్రి అలియాస్ సుమ గారు. వీరి అమ్మానాన్నలకు సుమ ఒక్కగానొక్క సంతానం. వీరి నాన్నగారిది రైల్వేలో జాబ్ కావడం వలన సుమగారు చిన్నపిల్లగా ఉన్నప్పుడే సికింద్రాబాద్ డివిజన్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు వీరి నాన్నగారు. అందువలన సుమగారు చిన్నప్పుడు చాలా సైలెంట్ గా ఉండేవారట. సుమచేత ఫస్ట్ క్లాస్ నుంచి తెలుగు మీడియం చదివించారు వారి అమ్మగారు. దీనికి కారణం ఎన్టీఆర్ గారు సీఎం అయితే కనుక తెలుగు తప్పనిసరి చేస్తారనుకున్నారు. ఇక తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే డాన్స్ క్లాసులు చూసిన ప్రదీప్ గారు తన తీయబోయే గీతాంజలి సీరియల్ కోసం సుమ అమ్మగారిని నాన్నగారిని అప్రోచ్ అయి అమెరికా తీసుకువెళ్లారు. అయితే దూరదర్శన్ లో సీరియల్స్ అంటే ఇప్పట్లా సంవత్సరాలు ఉండేవి కావు. జస్ట్ 5 నుంచి 15 ఎపిసోడ్స్ మాత్రమే ఉండేవి. అందులో సుమగారు కొన్ని ఎపిసోడ్స్ చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక అవకాశాలు వస్తూనే ఉండేవి. నిజానికి ఆమె సిఐ కానీ ICW కానీ చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని అనుకున్నారు. దూరదర్శన్ లో చిన్న చితిక వేషాలు వేస్తున్నప్పుడే 1993లో ఒక సీరియల్ నటిస్తున్నప్పుడు రాజీవ్ కనకాల గారు మొదటిసారిగా ఒక ఎడిటింగ్ రూమ్ లో చూశారట. ఆ తర్వాత మాధురి సీరియల్ లో కలిసి మాట కలిపారు. ఆ తర్వాత దేవదాస్ కనకాల గారు తీసిన మేఘమాల సీరియల్లో బాగా మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం పెరగడం, ప్రేమలో పడడం జరిగింది. అదే సమయంలో దాసరి గారి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్ గా చేయమన్నారు. ఈ సినిమాలో వక్కంతం వంశీ గారికి జోడీగా నటించారు. అది 1996లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సుమగారికి మలయాళంలో అవకాశాలు వచ్చాయి. అక్కడ 3 సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. కానీ అక్కడ మాలీవుడ్ టెక్నీషియన్స్ పద్ధతి నచ్చక సినిమాలో కంఫర్టబుల్ కాదని గ్రహించి తెలుగు వారే ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తున్నారని, అయితే తెలుగులో కూడా సినిమాల్లో కాకుండా సీరియల్స్ లోనే తన కెరియర్ ను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడప్పుడే వచ్చే సినిమాలతో పవిత్ర ప్రేమ, చాలా బాగుంది లాంటి 5-6 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇక రాజీవ్ కనకాల గారితో 1999 ఫిబ్రవరి 10న లక్డీ కపూర్ లో ఉన్న శ్రీధర్ ఫంక్షన్ హాల్లో వివాహం జరిపించారు. పెళ్ళయ్యాక అత్త లక్ష్మి గారు, మామ దేవదాస్ గారు తెలుగు భాష విషయంలో మంచి మెలకులు నేర్పించారు. 2000 సంవత్సరంలో వీరికి బాబు రోషన్ పుట్టారు. ఆ తర్వాత 2006 వరకు సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమగారు చేశారు. 2005లో వీరికి పాప పుట్టింది. 2006లో అవాక్కయ్యారా అన్న ప్రోగ్రాం వచ్చాక తనను యాంకర్ గా గుర్తుపెట్టారు. ఈ షో ద్వారా తనకు గుర్తింపు వచ్చింది. ఈ షో తన యాంకరింగ్ జీవితానికి కీలక మలుపు అయింది. ఆ తర్వాత 2008లో ఈటీవీలో వచ్చిన స్టార్ మహిళతో సుమగారి దశ తిరిగింది. సూపర్ యాంకర్ అయ్యారు. ఇక సినిమా ఆడియో ఫంక్షన్లకు ఆమె డేట్స్ కుదరకపోతే తప్ప వేరే యాంకర్ కు అవకాశం రాదు. కారణం వేలాది మంది అభిమానుల్ని, లక్షలాది మంది ఆడియన్స్ ని, పెద్ద సెలబ్రిటీస్ ని కంట్రోల్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేయడం ఆషామాషి జాబ్ కాదు. అందరినీ సమన్యాయం చేస్తూ ఎవరికి వ్యక్తిగతంగా జోక్స్ వేసి నొప్పించారు. ఇదిలా ఉండగా తాజాగా సుమ కనకాల గురించి ఓ నిజం బయటపడింది. సుమ కనకాల గారు ఒక అరుదైన స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా తానే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోకి సాధారణ యాంకర్ గా అడుగుపెట్టి తన కెరియర్ చాలా బిజీగా ఉన్న రోజుల్లోనే తనకి ఈ డిసీజ్ వచ్చిందట. ఆ డిసీజ్ పేరే కేలాయిడ్ టెండెన్సీ. ఈ డిసీజ్ వల్ల చర్మం మీద ఎక్కడైనా గాయం అయితే ఆ గాయం చిన్న గాయం కూడా చాలా పెద్దగా అవుతుందని, మానడానికి చాలా టైం పడుతుందని, ఇది ఒక రేర్ స్కిన్ డిసీజ్ అని, దీనికి పర్మనెంట్ క్యూర్ అంటూ ఉండదు, జీవితాంతం ఇలా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి, సాధ్యమైనంత వరకు స్కిన్ కేర్ బాగా తీసుకోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎంతో బిజీగా ఉంటూ మేకప్ చేసుకుంటూ లైట్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటున్న ఆమెకి షో అయిన తర్వాత మేకప్ ని ఎలా ప్రాపర్ గా రిమూవ్ చేయాలి, ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అన్న విషయాల అవగాహన లేని సమయంలో సరిగ్గా కేర్ తీసుకోపోవడం వలనే తీరా తెలిసేసరికి తనకి ఎలాంటి రేర్ స్కిన్ డిసీజ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. పైగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మరి ఎలాంటి స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నారు కదా,
ఎప్పుడైనా మీకేమి అనిపించలేదా అంటే ఎంతో ఎమోషనల్ అవుతూ ప్రాక్టికల్ గా కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు మనకు లేదు, కానీ కొత్తగా ఒకటి వచ్చింది. ఇక దాంతో మన జీవితాంతం గడపాలి అని తెలిసాక ఇక దాని గురించి బాధపడుతున్నా లాభం లేదు. దానితో పాటు జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అదే చేస్తున్నాను. కాకపోతే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు సాధ్యమైనంత వరకు స్కిన్ కేర్ తీసుకుంటున్నాను. ఇంట్లో ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ వాడకుండా సాధ్యమైనంత వరకు నా స్కిన్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ కాపాడుకుంటూ వస్తున్నానని సుమా కనకాల గారు మాట్లాడిన తీరు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సుమా కనకాల గారు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె యాంకరింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.